నమస్కారం అండి. నా పేరు లతీషు. ఈ సినిమాలో సిద్ధయ్య క్యారెక్టర్ చేశాను. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు ముని గారికి, అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ అన్న గారు, అలాగే మా కో ప్రొడ్యూసర్ తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా షూట్ చేసేటప్పుడు ఫస్ట్ రోజు నేను సెట్లోకి వెళ్ళానండి. ఫస్ట్ రోజు ఏ వైబ్ అయితే ఉందో అంత పాజిటివ్ వైబ్ టిల్ నౌ. అదే పాజిటివ్ వైబ్, అదే కాన్ఫిడెన్స్, అదే ఫ్రెష్ ఫీలింగ్. ఫస్ట్ నేను సెలెక్ట్ అయిన తర్వాత సార్ నాకు స్టోరీ చెప్పారనమాట. స్టోరీ చెప్పిన తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక 6 మూవీస్కి చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. తెలిసిన వాళ్ళకి చెప్పాను అనమాట, ఏ సినిమా చేస్తున్నావు అంటే ఇలాగా టీవీ అండి 90s అని. నేను ఎవరికి చెప్పినా కూడా వాళ్ళ మెమొరీస్ వెంటనే రీక్రియేట్ చేస్తున్నారు. చెప్తున్నారు, అరే చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ రా ఇది. నేను కూడా అవును, చిన్నప్పుడు విలేజ్లోకి వెళ్ళను, టీవీ లేకుండా పక్కన వాళ్ళ ఇంట్లో చూసి, కొంతమంది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి, కొంతమంది వాళ్ళ ఇంట్లోనే టీవీ పెట్టుకొని వాళ్ళంతా ఇబ్బందులు పెట్టారు. సో ఇవన్నీ చెప్పారు. అండ్ అలాగే ఒకరోజు మా అమ్మ కాల్ చేసింది. ప్రతిసారి కాల్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే అవునరా నువ్వు సినిమా చేస్తున్నా అని చెప్తున్నావు కదా, ఏ సినిమా చేస్తున్నావు ఏంటి అంటే ఆ రోజు మా అమ్మకి స్టోరీ చెప్పాను అనమాట. లిటిల్ బిట్, అమ్మ ఇలాగా మనం బాపనేదిలో టీవీ ఉంటుంది కదా, మనం అక్కడికి వెళ్ళి చూస్తున్నాం కదా బాపనయ్య వాళ్ళ ఇంట్లో అంటే అవునరా అని చెప్పి ఆమె స్టోరీలు చెప్పడం స్టార్ట్ చేసింది. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఈ స్టోరీ అంత కనెక్ట్ అయిపోద్ది. అండ్ 90sలో పుట్టిన వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి. సో చిన్నప్పటి మెమొరీస్ నేనైతే నేను ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు మధ్యలో బాపనయ్య వాళ్ళ ఆ స్వామీజీ వల్ల ఇల్లు వస్తుంది అనమాట. టీవీ సౌండ్ వినిపించిందంటే పరిగెత్తుకుంటే వెళ్ళి తొంగి చూసేవాడిని. అరే చిరంజీవి వాయిస్ వస్తుందిరా, అరే సినిమా వస్తుందిరా అని. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఆ స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ సినిమాని చూసినారు అంటే మీరు నిజంగా ఒక 3-4 అవర్స్ మీ పాస్ట్లోకి వెళ్ళిపోతారు. ఆ పాస్ట్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే చిన్నప్పటి అమ్మ హగ్గులాగా, చిన్నప్పుడు ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు అవ్వ కానీ తాత కానీ ఇచ్చిన రూపాయి 10 రూపాయి చేతిలో పెట్టినప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది కదా, అంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ జెన్జీకి మనం ఇప్పుడు చదువుకునేది నేర్చుకునేది ప్రతి ఒక్కటి ఎవరో ఎక్కడో చేసిందే. వాళ్ళు అక్కడ బుక్లోనో లేదంటే ఒక వస్తువు రూపంలోనో ఒక డాక్యుమెంటరీ లాగో చేసిందే మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇది కూడా అంతే. అప్పట్లో టీవీ ఉన్నింది. అప్పుడు జస్ట్ ఆ టీవీని చూసేదానికి ఎంతమంది ఎన్ని రకాలుగా తహతలు ఆడేవాళ్ళు. అది మీ అమ్మా నాన్నతో కలిసి వెళ్ళండి. నిజంగా మీకు తెలియని మీ అమ్మా నాన్నని మళ్ళీ మీరు చూస్తారు. యాక్చువల్లీ వాళ్ళు చెప్పే మెమొరీస్ని వావ్ ఇంత చేశారా ఆఫ్టర్ ఆల్ ఒక టీవీ కోసం అనేసి మీకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైఫై వచ్చేసింది. ఓకే, సో మా సినిమాకి వెళ్ళండి. April 17th రిలీజ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నిజంగా మళ్ళీ మీ మెమరీస్లోకి వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.